What about you? Good. Are you happy here? No? Not that happy? మీకెందుకు వర్షం మీకు చెప్పాలి కదా మాకు. Meanwhile, you just try to drain the water. Yes, sir. Okay? Yes, sir. So you prepare food for dinner and lunch you will try to. ఏం టిఫిన్ ఇవ్వాలా? ఉప్మానా టమాటా? వాటర్ కూడా మీరు ట్యాంక్లో వాటర్ తాకూడదు, అర్థమైందా? మీకు వాటర్ వాయిస్ బాయ్ పక్కన అన్న పక్కన 90 చెరువులు అంటే ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి ఉన్నది. అవన్నీ కూడా సమర్థంగా మనం చేసాము. ఫుల్ ఫ్లెడ్జ్డ్ వాటర్ అంతా కూడా మొత్తం జిల్లాలో మనకు ఉంది. అలాగే రిజర్వాయర్స్లో కూడా ఫుల్ లెవెల్లో రిజర్వాయర్స్ ఉన్నాయి. సో దాన్ని వాటర్ని చాలా కాలిక్యులేటెడ్గా ఎంత పైనుంచి వాటర్ వస్తుంది, ఎంత మనం డిశ్చార్జ్ చేయాలి, ఎంత నిల్వ చేసుకోవాలనే దాని మీద పక్కా ప్లాన్ ప్రకారం వెళ్ళాం కాబట్టి ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం అంతా కూడా వాటర్ అయితే సేవ్ చేసుకున్నాం. సో ఏదేమైనప్పటికీ ఈ జిల్లాలో వచ్చినటువంటి సైక్లోన్ని సమర్థంగా ఎదుర్కోవడం జరుగుతుంది. అందరం ఫీల్డ్లో ఉన్నాము, ఏ విధమైన ఇబ్బంది లేదు. ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే పోస్ట్ సైక్లోన్ అయిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒకటి వ్యాధులు వస్తాయి, తర్వాత ఏంటంటే మనకి ఈ రీహాబిలిటేషన్ అంతా కూడా కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి 1 or 2 days వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా తెలియజేస్తున్నాము. వాటర్ విషయంలో మేము ఆర్డబ్ల్యూఎస్కి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. వాటర్ ఎట్టి పరిస్థితుల్లో అవర్లీ బేసిస్లో చెక్ చేయమని కూడా చెప్పాము. వాటర్ క్వాలిటీ చెక్ చేయమని చెప్పాము. సో అందులో కూడా ఉన్నారు వాళ్ళు. వాటర్ చెక్ చేసిన తర్వాత బాగుందంటేనే వాటర్ తీసుకోవాలి, లేదు అని అంటే కనుక ఆల్టర్నేటివ్గా వాటర్ సప్లై చేయడం అనేది జరగాలని కూడా మనం చెప్పడం జరిగింది. సో అన్నిటితో పాటు ముఖ్యంగా మొత్తం టోటల్గా ఇప్పుడు వరకు వచ్చినటువంటి సైక్లోన్కి సంబంధించిన అన్నీ కూడా డాక్యుమెంటేషన్ చేస్తున్నాము. అది ఫ్యూచర్లో మాన్యువల్గా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారికి ఒక 20 centimeters రెయిన్ఫాల్ వస్తే ఏ ప్రాంతాలు మునుగుకి గురవుతున్నాయి అనేది మనకు ఒక ప్లానింగ్ తెలిస్తే రేపు మనకి సైక్లోన్ వస్తుందంటే కనుక అదే ప్లేస్లో మనం వర్క్